హలో అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేయండి. అది కూడా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే 20 మినిట్స్ కూడా పట్టదు, 10 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. వెజిటేబుల్స్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఎలాంటి వెజిటేబుల్స్ అయినా ఇలా కట్ చేసుకోండి. అయితే మనం మిల్ మేకర్ ని కూడా ఇలా 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోకండి, ఎందుకంటే రైస్ మీద మొత్తం ఆయిల్ తేలుతా ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఆయిలీగా తింటే బాగుండదు కదా. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి, పిల్లలకు లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది. మన దగ్గర ఉన్న గరం మసాలాలని ఇలా వేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని కూడా ఇలా వేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని, మిర్చిని, మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇలా ఆయిల్లో వేసుకొని మొత్తం ఫ్రై చేయాలి. అది కూడా ఎక్కువసేపు కాకుండా 2 మినిట్స్ మొత్తం కుక్ అవ్వాలి. మీ దగ్గర బీట్రూట్ ఉన్నా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కి అయితే చాలా మంచిది. మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా తాలింపులోకి తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి. ఇలా మొత్తం వెజిటేబుల్స్ ని కాసేపు ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూను అల్లం పేస్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసేయాలి. తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ ని ఇలా వేసుకొని మొత్తం కలపాలి. కింద అంటుకుపోతుంది, చూసి కలిపేయండి. చాలా టేస్టీగా, ఈజీగా, త్వరగా చేసుకోవచ్చు. పిల్లలైతే ఇష్టంగా తింటారు, ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ కర్రీస్ ఇష్టం ఉండవు కదా. ఇలా మనం వెజ్ పులావ్ చేసేస్తే వాళ్ళు తొందరగా తినేస్తారు, బాక్స్ కూడా ఖాళీ చేసుకొని తీసుకొస్తారు. ఇలా మొత్తం వేసేసిన తర్వాత నేను పెరుగులో కొద్దిగా వాటర్ పోసుకొని అందులో పోసేసాను. పెరుగు ఉంటే ఒకవేళ ఇలా ముందే పోసుకోండి. తర్వాత పసుపు వేసేసి, కారం వేసేసి, సాల్ట్ కూడా వేసేయాలి. గరం మసాలాలు అయితే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే వెజ్ పులావ్ కాబట్టి హెల్త్ చాలా మంచిది. మసాలాలు ఎక్కువ వాడకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇలా వేసుకొని తర్వాత మొత్తం కలిపేయాలి. పిల్లలు తింటారు కాబట్టి మసాలాలు ఎక్కువ వేయొద్దు. ఇలా మొత్తం ఒక 5 మినిట్స్ మొత్తం కలిపిన తర్వాత, అది మొత్తం వేగిన తర్వాత గ్యాస్ ఎక్కువ హైలో ఉంచకుండా తక్కువలో ఉంచేసి ఇలా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మనం నానబెట్టిన రైస్, ఒకవేళ నానబెట్టకుంటే అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు, మనం నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అంత టైం ఉండదు కదా మార్నింగ్. మొత్తం రైస్ ఇలా వేసేసి, రైస్ వేసాక వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే ఇలా ప్రిపేర్ అయిపోతుంది. ఒకవేళ తక్కువ రైస్ ఉంటే 1 కప్పు తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ తీసుకొని 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.